అసలు నీ కోపం రావటం నేను చూడలే. అంటే వస్తుంది, మనుషులందరికీ వస్తుంది. నేను చూడలే. నాకు ఇన్నేళ్లలో నువ్వు కంట్రోల్ చేసుకుంటావా, నాకు ఎందుకు వచ్చిన ఎమోషన్ ఇది అనుకుంటావా, అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తావు దాన్ని? ఏదో ఉల్టా చెప్తున్నట్టు అదే లేజీ, నన్ను లేజీ. నాకు వస్తుంది, నేను చూపించట్లేదు. నాకు వస్తుంది, కోపం వస్తుంది, కానీ రేర్. మనం మ్యానుఫ్యాక్చరింగే అంత అయిన దానికి కాని దానికి అయితే ఫ్రస్ట్రేషన్ ఊరికే ఉండదు. బట్ సమ్ టైమ్స్ కళ్ళ ముందు తప్పు జరుగుతుంది అంటే బ్లడ్ బాయిల్ అవుతుంది. అదే కొన్ని కాని విషయాలు కూడా ఎక్కడో జరుగుతుంది తప్పు అన్నప్పుడు కూడా నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది. అప్పుడు రాంబాబు బయటకు వస్తాడు కెమెరా, కానీ బట్ కోపం వస్తుంది. అరే తప్పని తెలుస్తుంది కానీ ఎందుకు చెప్పడు అనేది. అదే అంటే నువ్వు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్లో ఎక్స్ట్రీమ్స్ చూసినప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ చూసాను నేను నీలో. నీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కానీ అక్కడిక్కడ కానీ నాకు అనిపించింది ఎలా మెయింటైన్ చేసాడు ఇదంతా. ఐఎమ్ షూర్ అంటే నాకెందుకు ఇది అని ఒక్క మాట అనుకుని ఉంటే నువ్వు మొత్తం పక్కకి వెళ్ళిపోయేవాడు. బట్ నువ్వు ఎలా దాన్ని మేనేజ్ చేసావు ఆ టైంలో? ఒకటి బై బర్త్ రిఫెక్ట్ లేకపోతే అంత కోపం అయితే మామూలుగానే ఉండదు. ఇప్పుడు కోపపడడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కానీ అంత అంటే ఇప్పుడు అంత తార్కికంగా ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది? వెన్ యువర్ యాంగర్ హిట్స్ యూ లైక్ దాట్, అంత స్పేస్ ఉండదు కదా. నేను అనేది అది నీకు తక్కువ వచ్చేసే రియాక్షన్స్ కోపంలో ఉన్నప్పుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్ లో కూడా ఒకటి ఉంది, ఎదుటివాడు నాకన్నా బలవంతుడు అనుకో నేను ఏం చేయలేదు, మన చేతిలో ఏమీ లేనప్పుడు చిల్ అవ్వాలి. అవసరం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది జస్ట్ ఆ ఒక్క స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఆ కోపము మన డే మూడ్ మొత్తం పాటు చేస్తుంది. అవును అవును అవును. సో అప్పుడు ఆ వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఐ అండర్స్టాండ్. తర్వాత నాకు ఏమైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ నో ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్. ఒక 10-15 నిమిషాల్లో పోద్ది, ఐ విల్ బి నార్మల్. అప్పటిదాకా ఈ చిరాకు ఉంటుంది, ఓకే అనుకుంటా. సో నువ్వు స్పేస్ తీసుకుంటావు, కొంచెం డిస్టెంట్ అయిపోయి నువ్వు ఒక్కడే ఉంటావా? అదొక మంచి డైవర్షన్ అనేది ఇంపార్టెంట్. డైవర్షన్ ఇమ్మీడియట్ గా సంథింగ్ ఏదైనా అవమానం జరగచ్చు, కరెక్ట్, లేకపోతే ఏదో పిచ్చి కామెంట్ రావచ్చు. ఇవి చూసినప్పుడు అదే పనిగా వాటి మీద ఆలోచిస్తూ ఉంటే మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, అందరికి పనికొచ్చే మాట. బండిలో పోతున్నావయ్యా, వెళ్తుంటే దారిలో ఎవడో సిక్ అని చెప్పి నేను ఓవర్టేక్ చేశాడు. నన్ను ఓడిస్తాడు వీడు. నేను ఇప్పుడు వీడిని ఓడించి అడిది పెళ్ళి దేని వాడిని గుర్తు అయిపోయి ఆడొచ్చి నేను ఒక మాట అన్నాడు, నువ్వు దిగి రోడ్లో డమ్మడు అక్కడ ఏడాలి అనుకుంటూ ఆడిన సాధారణంగా వేసి వాడిని కొడితే కానీ నీకు తృప్తిగా ఉండదు, వాడిని లేకపోతే ఆ మాటలు ఓడిస్తే కానీ నీకు తృప్తి, వాడు తప్పని చూపిస్తే కానీ నీకు ఈగో సాటిస్ఫాక్షన్, ఈగో వల్ల కోపాలు వస్తాయి. ఈ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు అన్ని పేలి ఫైనల్ గా మొత్తానికి అక్కడ ఏదేమి ఉండదు. ఆ తర్వాత నీ మానసిక స్థితి చాలా చండాలంగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినా ఏం చేసినా ఇదంతా ఈ లోపల లేట్ అయ్యి నీ డెస్టినేషన్ మారిపోయింది, నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటావు, వీడు హైజాక్ చేసాడు. రైట్, సింపుల్ గా రైట్. వాడు కొట్టేసి వెళ్ళిపోయాడు అనుకో వెనకాల పట్టుమని తల మీద, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన మానేసి వాడంబడి పడతావు వాడిని కొట్టడానికి. కరెక్ట్. సో మన టార్గెట్ వాడు హైజాక్ చేసాడు. దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో నీ కోపం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటే కోపం తెచ్చుకో, దానివల్ల అవతల వాళ్ళు బెదురుకుంటారు, మారుతారు, మనకి ఏదో లాభం ఉంటుందంటే కోపం తెచ్చుకో, లేక రాకపోయినా నటించు కోపం. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి మనకి వాళ్ళ మీద కోపం రాదు, అంటేనే వాళ్ళు పని చేస్తారు కొన్నిసారి. సో కోపం నటించడం ఈజ్ గుడ్, కోపం తెచ్చుకోవడం ఈజ్ సంథింగ్ లైక్ నువ్వు ఓడిపోయినట్టు అని నా ఉద్దేశం. నీ కోపం వచ్చిందంటే నువ్వు ఓడిపోయినట్టు. నిన్ను ఎవడన్నా ఇరిటేట్ చేస్తే నీ కోపం వస్తుంది. నీ కోపం వస్తే నువ్వు ఒకటి రియలైజ్ అవ్వాలి, నాకు ఎందుకు కోపం వచ్చింది, అవతల వాడు నన్ను ఇరిటేట్ చేయగలిగాడు. నీ విజయం ఎప్పుడు తెలుసా, వాడిని ఇరిటేట్ చేయగలిగినప్పుడు. నువ్వు వాడి కోపం తెప్పించంటావు, వాడి కోపం తెప్పించగలిగినప్పుడు నువ్వు నువ్వు కోపం తెచ్చుకుంటే నువ్వు ఓడిపోయినట్టు. ఎక్కడ లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ గెట్ అఫెండెడ్ మోర్ అన్నట్టుగా. అండ్ నువ్వు వాడిని కొట్టడం పెద్ద విషయం కాదు, నువ్వు కొట్టించుకొని ఆడి మీద కేసు పెట్టు, ఆడు గిలగిలాడతాడు.
కేసులు బాగా అలవాటైన చెప్తున్నా. కొట్టడం ఏముంది, కొట్టడం పెద్ద విషయం కాదు. నువ్వు కొట్టచ్చు, వాడు కొట్టచ్చు. సరే, ఎవడు బలం ఉంటే వాడు గట్టి కొడతాడు. కరెక్ట్. కొట్టడం, కొట్టేవాడు గొప్పవాడు కాదు, దెబ్బ తీసుకొని నిలబడేవాడు గొప్పవాడు అని చెప్తాడు జగన్. కొట్టాడు, తీసుకుని పడతాం, మళ్ళీ కొడతాం. కోపం తెచ్చుకోకండి. కోపం తెచ్చుకుంటే మీరు ఓడిపోయినట్టు. కోపం నటించండి, ఏదైనా పనికొస్తుంది అనుకుంటే. యాక్చువల్లీ దీంట్లో చాలా మీనింగ్ ఉంది, చాలా డీప్ ఇది ఉంది. నటించటం ఈజ్ మన కంట్రోల్లో ఉంటుంది కదా. దేనికి నువ్వు భయపడతావు అంటే జనరల్గా అది ఒక ఎమోషన్ అవ్వచ్చు, లేకపోతే థింగ్ అవ్వచ్చు, ఆర్ లైఫ్లో జరిగేదన్నా అవ్వచ్చు. నీకు భయం దేనికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది? తప్పు చేస్తే భయం వస్తుంది. ఏదైనా తప్పు చేస్తే డిప్లొమాటిక్ కాదు. మరి తప్పు చేయకుండా ఉండటం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్ కదా. చిన్న చితగా ఓకే అంటావు. అంటే తెలుసో తెలియకో నా వల్ల తప్పు జరిగింది, దాని కాన్సిక్వెన్సెస్కి భయపడతాను నేను. అలానే పెద్ద ధైర్యం కూడా లేదు. ధైర్యానికి భయానికి తేడా. ఐ మీన్ ధైర్యం అంటే ఎదుర్కొని పోరాటం, నిలబడటం. భయపడును అంటే నువ్వు ధైర్యవంతుడు కాదు. రైట్. నీకు భయం ఉండి ఆ భయాన్ని తెగించి ముందుకెళ్ళడం ధైర్యం. నీకు భయమే లేకపోతే నీకు ధైర్యమే ఉండదు. ధైర్యం తెచ్చుకోవాలంటే దెర్ ఇస్ సంథింగ్ ఛాలెంజింగ్ థింగ్, విపరీతమైన భయం అయినా సరే అని చెప్పి ముందుకెళ్తావు సార్, అది ధైర్యం. అయితే నేను ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళ నుంచి మనం వింటుంది వస్తుంది ఏంటంటే, నువ్వేం చేస్తే నీకు అది రిటర్న్ వస్తుంది. అది ఇంగ్లీష్ ఫిలాసఫీ అయినా, తెలుగులో అయినా, ఎక్కడైనా కర్మ సిద్ధాంతం అని కొంతమంది అంటారు. డూ గుడ్ బీ గుడ్ అంటారు. సో ఇది నీకు అప్లై అయిందా? అండ్ అసలు ఈ ఫిలాసఫీ నువ్వు నమ్ముతావా? నమ్మను, అబ్సల్యూట్లీ నమ్మను. నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది, బుల్షిట్. అవునా? నువ్వు మంచి చేసినా నీకు చెడు జరగచ్చు, నువ్వు చెడు చేసినా నీకు మంచి జరగచ్చు. అంటే ఒక బిగ్ పిక్చర్ లో చూసినా కూడా మనిషి అనేవాడు స్వార్థపరుడు. కరెక్ట్. నీకు మంచి చేస్తే మంచి జరుగుతుంది అని తెలిసి నువ్వు మంచి చేస్తే అది స్వార్థం. ఓహో, ఓకే, అర్థమైంది. అంటే ఏం లేకుండా సెల్ఫ్ లెస్ గా చేయాలి. మంచి అనిపిస్తే చెయ్యి. అండ్ మనిషి మంచివాడు కూడా. మనిషి స్వార్థం ఉంటుంది, మంచితనం ఉంటుంది. మనకి తెలియకుండానే చాలా సార్లు మనకి ఏదైనా నచ్చితే ఇది అరే తిన రబ్బలే ఉంటుంది అని చెప్పి పెడతాం మనం. అలాగే మనకి నచ్చిన తారా తీసుకెళ్ళి చూపిస్తాం. అంటే మన హ్యాపీనెస్ అవతల వాళ్ళకి షేర్ చేస్తే అదొక తెలియని ఆనందం. చాలా మంది వేరే వాళ్ళ సంతోషంలో వాళ్ళ హ్యాపీనెస్ ఉంటారు. దీనికి ఏ రకమైన స్వార్థం ఉండదు. అంటే వీటిని నేను హ్యాపీ చేస్తే రేపు నన్ను ఇంకోటి హ్యాపీ చేస్తాడనే మోటివ్ లేదు నీకు అక్కడ. ప్యూర్గా చేస్తావు. అలాగే నాకు ఏదైనా సరే రాముడు, ఆంజనేయ స్వామి ఎవరిని ఆ దేవుడు కనబడినప్పుడు నేను జస్ట్ ఒక సెల్యూట్ కొట్టుకొని వెళ్ళిపోతాను. అంతకు మించి అది ఎందుకు అంటే ద రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ దేర్ హిస్టరీ. వాళ్ళ కథలు చదివిన తర్వాత దాంట్లో నేను నమ్మిన వాటిని బట్టి అసలు ఆంజనేయ స్వామి కంప్లీట్ నిస్వార్థంగా రాముడు ఏమీ ఆశించలేదు, ఆయన చేశాడు. గ్రేట్ థింగ్. సూపర్ అయ్యా నువ్వు, అంతే. అంతకు మించి నేను ఈ కేసం ఒక 5 సోమవారాలు 6 మంగళవారాలు చేసేస్తాను, నాకు ఇచ్చేసి అది మీ మూర్ఖత్వం, అమాయకత్వం కూడా. నా దృష్టిలో దేవుడు అంటే ఎవరంటే మన ముత్తాతకి 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 ముత్తాత అంతే. ఇప్పుడు ఆయన పటం అక్కడ ఉందనుకో, ఆయనకి ఏమి ఇస్తాడు నీకు తెలియదు. ఆయనకి ఏమన్నా ముత్తాతల ఆస్తి ఏమన్నా వచ్చి ఉండొచ్చు, రాకపోయినా కూడా వీళ్ళు రెస్పెక్ట్ హిమ్ కదా. అరే మా ముత్తాతరా, 7 తరాల క్రితం మా ముత్తాతకి తాతరా ఆయన, ఆ ఫోటో దొరకడమే గొప్ప విషయం చూడు ఆయన అని చెప్పుకుంటాం. గర్వం ఉంటుంది, అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన తిట్టలేడు. అలా ఆయన ఏం అడిగినా ఇవ్వడం నీకు తెలుసు. తెలిసినా కూడా నువ్వు ఆయన రెస్పెక్ట్ చేస్తావు కదా, అది దైవం నీ దృష్టిలో. అదే అంతే. దేవుడు అంటే రెస్పెక్ట్ ఉండాలి తప్ప భయం, స్వార్థం ఉండద్దు. నీకు పులిదండలు పెట్టేస్తా, నాలుగులో గుచ్చేసుకుంటా, నిప్పులు గుండాలు తొక్కేస్తా, నాకు అది ఇచ్చేస్తాడు. దిస్ ఆల్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను ఏదో చేస్తే నాకు వచ్చేస్తుంది అనేది. బట్ దేర్ ఇస్ నథింగ్. నువ్వు నిజంగా మంచివాడివి అయితే ఏమీ ఆశించకుండా చేస్తావు, అదే మంచితనం. అంతేగాని నువ్వేదో మంచి చేస్తే నీకు మంచి జరుగుతుందని నువ్వు చేస్తే అది స్వార్థం అవుతుంది తప్ప అది ఎప్పటికీ నీకు పుణ్యం కూడా కాదు. నా దృష్టిలో నేను ఇది చేస్తే నువ్వు ఇది చేసావంటే నీకు చెడు జరుగుతుంది. ఒక వికలాంగుడు లేకపోతే ఒక చిన్న పసిపిల్ల, అనాథ పిల్ల రోడ్లో అక్కడ ఏదో ఉంది, అక్కడ ఆవిడకి ఏదో హెల్ప్ చేద్దాం నువ్వు పోయావు. అక్కడ పక్కన ఒక పూజారో ఎవడో ఏదో చెప్పాడు, ఆయన మీద నీకు చాలా గురి ఉంది అనుకుందాం. ఆయన ఏం చెప్తాడు, ఇదిగో అది చాలా పాపిష్టిది, గత జన్మలో ఇటువంటి పాపాలు చేయడం వల్ల దానికి కాలు చెయ్యి
లేకుండా పుట్టింది, దానికి అనుభవించాలి. అది గత జన్మలో చేసిన పాపానికి అది ఇప్పుడు అనుభవించాలి, కాబట్టి అది అనుభవిస్తుంది. నువ్వు వెళ్ళి దానికి సపోర్ట్ చేసావు, దాని పాపాల్లో నీకు భాగం వస్తుంది అని చెప్పే కూడా అవును అంటుకుంటే సావని, నాకు అవసరం లే పాప దానన్న అని చెప్పి దాన్ని ఎత్తుకొని తీసుకెళ్తాను. నాకు అవసరం లే నీ పాపం పుణ్యం, నాకు మంచి అనిపిస్తే నేను చేస్తాను. అసలు ఏ రకమైన స్వార్థం లేకుండా, ఏ రకమైన మొక్కు లేకుండా నువ్వు ఉండడం వల్ల ఎంత బెనిఫిటో తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను 10th క్లాస్లో 500 మార్కులు వచ్చేయాలి, లేకపోతే టాప్ 10 ర్యాంక్స్లో వచ్చేయాలి, రోజు ఇదే గోల. నిజంగానే వచ్చింది అనుకో, అబ్బా నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే రాలేదనుకో, చిచి అసలు దేవుడిని వాడు ఉన్నాడా అని చెప్పి నానా రకాలుగా తిట్టు, నీకోసం అది చేశాను కదయ్యా, ఇది చేశాను కదయ్యా అని చెప్పి వేస్తా ఉంటావు. అసలు ఏమీ లేకుండా నువ్వు ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా ముఖ్యం. నువ్వు అంటే నీ గొప్పతనానికి మొక్కుతున్నా, రైట్, అంతకు మించి ఏం అడగలేదనుకో. ఒకరోజు నీకు నిజంగానే వచ్చింది అనుకో, ఎవ్రీథింగ్ ఈజ్ అ సర్ప్రైజ్. నువ్వు ఏమో అనుకోలా, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది నీకు, లేకపోతే టాప్ 10 ర్యాంక్స్లో వచ్చేసింది, పోనీ 100 ర్యాంక్ వచ్చినా నీకు సంతోషమే కదా. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అలా హ్యాపీగా నచ్చింది చేసుకుంటూ పోతుంటే నీకు కష్టం అనేది ఉండదు. నాకు లైఫ్లో అన్నిటికీ స్ట్రెస్ ఉండదు. నా దగ్గర కోట్లు డబ్బులు లేవు, కానీ ఆమె వాళ్ళకన్నా నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా మినిమం ఉంటాయి. కరెక్ట్. చాలా మంది ఇప్పుడు రామసేతు నిజం అంటారు, అటుపోతే జెరూసలేంలో జీసస్ క్రైస్ట్ కి సంబంధించిన అవి ఉన్నాయి, అవి నిజం అంటారు. ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం స్టార్ట్ చేసిన సిద్ధాంతం ఏదైతే ఉందో, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనేది ఏంటంటే మతం. ఏ మతమైనా ఇదే చెప్తుంది. ఎందుకంటే జనాలందరూ కూడా మనకి ఏం కాదులే, చంపినా ఏం కాదులే అనుకునే దీంట్లోకి, అంటే వాడి మంచితనం లేకపోతే ఈ పాప భీతి అనేది ఏదైనా ఉంటే అట్లీస్ట్ ఇది మనం భయపెడితే అయినా సరే ఇది భయపెడుతుంది. చెడు చేస్తే చెడు జరుగుతుంది అనేది భయం, మంచి చేస్తే మంచి జరుగుతుంది అనేది స్వార్థం. దీనివల్ల మనిషి కంట్రోల్లో ఉంటాడు. కరెక్ట్. లేకపోతే విచ్చలవిడితనం పెరిగిపోతుంది అనే కోణంలోనే రిలీజియన్ వచ్చిందంట. అసలు మతం కానీ దేవుడు కానీ వేర్ ఇట్ హ్యాస్ ఆల్ స్టార్టెడ్. నిజం చెప్పాలంటే ఇవాళ సనాతన ధర్మం, హిందూ మతం, ఇది ఎప్పుడూ ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది అన్నీ చెప్తుంటారు కదా. అసలు మతం అనేది లేదు అప్పట్లో. వీ ఎగ్జిస్టెడ్ లైక్ ఏ సిస్టమ్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు, వీళ్ళలో ఏంటి, ఒక పని చేసుకునేవాడికి ఆ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళకి ఆ క్యాస్ట్ అంట కట్టారు. క్యాస్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రొఫెషన్. ఇది ఒక సొసైటీలో ఉన్న సిస్టమ్ తప్ప ఇది మతం కాదు. మన ఇండియాలో ఇలా ఉన్న టైంలో ఫస్ట్ టైం ఇస్లాం వాళ్ళు దండయాత్రలు చేయడం, చాలామందిని కన్వర్ట్ చేయడము, వీళ్ళని చేసుకోవడము. ఒరే మతం అంటే ఇదిరా, మీ దీంట్లో ఇట్లా చెయ్యాలి. మన వాళ్ళు ఏంటంటే చెట్టుని, పొట్టని, రాయిని, రప్పని. కరెక్ట్. నా లాజిక్ కూడా అదే. సో ఏంటంటే ఆది మానవుడు ఈ నిప్పు గిప్పు కనిపెట్టక ముందు వాడి చీకటి అంటే భయం. పొద్దునంతా వాడు కత్తులు గిత్తులు పట్టుకొని ఎదుర్కొంటాడు అడవి జంతువులు. చీకటి అయితే ఎక్కడి నుంచి ఏది వస్తుందో తెలియదు, వాడికి భయం, మనుషులు చచ్చిపోతున్నారు. సో ఫస్ట్ టైం సూర్యుడు వాడికి దేవుళ్ళ కనపడ్డాడు. అమ్మ సూర్యుడు వస్తే నేను సేఫ్, ఏదో వస్తుంది పైనుంచి. సో సూర్యుడు ఈజ్ ఫస్ట్ గాడ్ ఆది మానవుడు. తర్వాత చెట్టు, నీళ్లు. సో వాడికి ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో, గుహలోకి వెళ్తే వాడికి ప్రొటెక్షన్, అవన్నిటిని దేవుళ్ళుగా వాడేదో పవర్గా కనిపెట్టి అక్కడి నుంచి నెమ్మదిగా స్టార్టెడ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. అదే దీనివల్ల బతుకుతున్నా, దీన్ని చంపేస్తే ఎట్లా అలా. ఆవుతో అదే ఇది. ఆవు ఎందుకు అంత సెంటిమెంట్ అంటే దానివల్ల బతుకుతున్నా, పిల్లలకి పాలిస్తుంది. అవును. సో దాన్ని ఎలా చంపేస్తారు? సో ఇక్కడ ఏంటంటే హిందూ మతం అనేది ఎప్పుడు వచ్చింది నువ్వు గమనించు. హిందూ మతం అనే పేరు ఫస్ట్ టైం ఎప్పుడు కాయిన్ అయి ఉంటుంది. హిందూ అనే పేరు అసలు నీకు పెట్టిందే ఒక ఇస్లాం. వాళ్ళు ఎప్పుడైతే దండయాత్రలు చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు దే యూస్ టు కాల్ దిస్ యాజ్ హిందుస్థాన్. అదొకటైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం దాటి ఇటు సైడ్ వచ్చేటప్పుడు, అంటే ఆఫ్ఘనిస్తాన్ అవతల ఈ పర్షియా వాళ్ళు, ఇరాన్ వాళ్ళు ఇటు సైడ్ రావాలంటే హిందూ కుష్ పర్వతాలను దాటి రావాలి. ఆ హిందూ కుష్ పర్వతాలకు అవతల ఉండేదంతా హిందుస్థాన్ ఓకే అనేది అదొక లెక్క. సో హిందుస్థాన్లో ఉండే వాళ్ళందరూ హిందువులు. అక్కడ ఎవడున్నాడు అనేది ఇమ్మెటీరియల్. హిందుత్వం అనేది మతం కాదు, హిందూ అనేది దేశం వాళ్ళ దృష్టిలో. ఇప్పటికీ నీకు పాకిస్తాన్లో ఇది హిందుస్థానే అంటారు. నీకు నువ్వే పెట్టుకున్న పేరు భారతీయుడు, ప్రపంచం పెట్టిన పేరు ఇండియన్, ముస్లిమ్స్ పెట్టిన పేరు హిందూ.
ఇవాళ మనం ఏమనుకుంటాం, "అయ్, నేను హిందువుని రా, హిందూ మతం రా" అని చెప్పి అనుకుంటాం. కాదు బాబా, నువ్వు భారతీయుడివి, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడివి. సో ఇక్కడ ఏమైందంటే ఈ మతం అనేది మనుషుల్ని కంట్రోల్లో చెక్లో పెట్టడానికి, మొరాలిటీ ఇవ్వడానికి సృష్టించిన మతం. హిందూ మతంలో అంటే ఇప్పుడు నేను అదే చెప్పాల్సి వస్తుంది, అందరూ మనం ఒక పేజీలో ఉన్నాం కాబట్టి హిందూ మతం అంటేనే సనాతన ధర్మంలో భగవద్గీత, వేదాలు మెయిన్గా ఫాలో అవుతున్నాం కదా. దీంట్లో నువ్వు అడిగిన కర్మ సిద్ధాంతానికి సంబంధించి ఒకటి ఉంటుంది, రీఇన్కార్నేషన్, పునర్జన్మ, పూర్వజన్మ పునర్జన్మ ఉంటాయా అంటే ఇది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. ఉంటాయనా? ఇస్లాంలో లేదు, క్రిస్టియానిటీలో లేదు, కానీ ఇక్కడ మన భారతీయ వేదాల్లో భగవద్గీతలో ఉన్న దీన్ని నేను ఎంత గట్టిగా విశ్వసిస్తానంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుడతావు అనేది మాత్రం నేను నమ్ముతాను. ఎట్లా, ఎందుకు, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్? ఫిజిక్స్లో ఒక సిద్ధాంతం ఉంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. Mass can neither be created nor be destroyed. Okay. Energy can neither be created nor be destroyed. Okay. But it can be transformed from one form to other. One form to another form. Yes. Yes. మాస్ అయినా సరే, ఎనర్జీ అయినా సరే. ఎనర్జీ అంటే ఇప్పుడు మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా, ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా ఇలా రకరకాలుగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది తప్ప ఎనర్జీ ఎప్పుడు కూడా మాయమవుదు. సో ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ డ్రివన్ బై అ సోల్ విచ్ ఇస్ ఎనర్జీ, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ మాస్ భూమిలోకి వెళ్తుంది. ఇది కూడా ఎక్స్ట్రా అవ్వదు. ఈ మాస్ భూమిలోకి వెళ్తుంది, అది ఎరువుగా మారుతుంది, దాంట్లో వచ్చే మొక్క వస్తుంది, ఆ మొక్కను కుక్క తింటుంది, ఆవు తింటుంది, ఏదో ఇలా సైకిల్ నడుస్తూ ఉంటుంది. అలాగే నీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది బయటకు వెళ్తుంది, అది తిరుగుతూ ఉంటుంది. వెయిట్ ఫర్ ద రైట్ మేనిఫెస్టేషన్ వూమ్ కానీ లేకపోతే ఆ ప్రాసెస్కి వెళ్ళి అక్కడ అది జరుగుతుంది. సో నువ్వు వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు బిలీవ్ ఆర్ వెన్ యూ ప్రూవ్డ్ ఇట్, mass keep changes its form, never destroyed. అలాగే ఎనర్జీ నెవర్ destroyed, it will change form. భగవద్గీతలో బట్ అంటే భగవద్గీతలో why you think it happens only in India? ఇండియానే కాదు, ఎక్కడైనా అవుతుంది. See, if you don't, మా మతం చెప్పింది కాబట్టి మేము నమ్మం పునర్జన్మ ఉంటుందంటే దట్స్ యువర్ బిలీఫ్. బట్ నేను బలంగా నమ్మేది బ్యాక్డ్ బై సైన్స్. ఇఫ్ సోల్ ఇస్ అన్ ఎనర్జీ, your consciousness is an energy, then this rule of energy applies to you. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు, మనుజుడు ఎట్లయితే చిరిగిన వస్త్రములను వదిలి కొత్త వస్త్రములను ధరించుతున్నాడో, ఆత్మ పాడైపోయిన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించును. పాయింట్ ఏంటంటే ఎన్ని ఆత్మలు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉండాలి లెక్క ప్రకారం. మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఈ లెక్కన పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే కొత్త ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయా? కాదు, అప్గ్రేడ్. కుక్క నుంచి మనిషి, కోతి నుంచి మనిషి. సో నీ సంస్కారాన్ని బట్టి నువ్వు అప్గ్రేడ్ అవుతున్నావు. అదేదో చెప్తారు, 88 లక్షల రకాల జన్మలు ఉంటాయి. ఈ జన్మల్లో నీ సంస్కారాన్ని బట్టి, నీ దీన్ని బట్టి మెల్లమెల్లగా అప్గ్రేడ్ అవ్వుకుంటూ వస్తుంటావు. సో ఈజ్ ఇట్ సో హార్డ్ టు బిలీవ్? సో మాస్ మీన్ ఎనర్జీ కన్వర్ట్స్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. సో నేను రీఇన్కార్నేషన్ నమ్ముతా. కర్మ సిద్ధాంతం అంటే ఇది కాదు. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు నేర్చుకునే స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది నీ నెక్స్ట్ జన్మకి నువ్వు అప్గ్రేడ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు కొంచెం మనం ఒక లైటర్ వర్షన్ కోసం ఓకే, ప్రేమ, లవ్. ఓకే ఓకే, అసలు దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు దాన్ని ఎలా చూస్తావు? నువ్వు ఇవాళ ఉన్న మనిషివి రేపు కాదు. అవును, రేపు ఉన్న మనిషి ఎల్లుండి కాదు. అవును, ఇవాళ ఉన్న లవ్ రేపు ఉండదు, రేపున్న లవ్ ఎల్లుండి ఉండదు, మారుతూ ఉంటుంది. అవును, పెరగచ్చు తగ్గొచ్చు. అంటే పర్టికులర్ మనిషి జీవితంలో ఉంటుంది. లవ్ రెండు రకాలుగా ఉంటాయి. వ్యామోహం మోజుతోటి స్టార్ట్ అయ్యేది కావచ్చు, అటాచ్మెంట్ తోటి బలపడేది కావచ్చు. నువ్వు యూ కెన్ కాల్ ఇట్ మోజు, అది లవ్ కాదు అనొచ్చు. నువ్వు టాకింగ్ ఇన్ రిలేషన్షిప్, అమ్మాయి అబ్బాయికి సంబంధించిన రైట్ లవ్ రిలేషన్షిప్స్లో ఇది ఎలా ఉంటుంది అంటే 18-20 ఏళ్ల మధ్యలో అన్కండిషనల్గా లవ్ చేస్తాను అమ్మాయినైనా అమ్మాయి అబ్బాయి. అన్కండిషనల్గా కరెక్టేనా? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి, మాట్లాడితేనే ప్రేమ, నువ్వు నాతో కాకుండా ఇంకొకటితో మాట్లాడితే నీకు అలా ఉంటుంది కదా. ఆ టైంలో పొసెసివ్ ఉంటుంది, పొసెసివ్ కూడా ఉంటుంది. దట్స్ వన్ ఆఫ్ ద రిపర్కషన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లవ్. ఎక్స్ట్రీమ్ అదేంటంటే అక్కడ పెద్ద స్వార్థాలు ఉండవు. స్వార్థం వల్ల నాతోనే ఉండాలి, నన్నే చూడాలి, నా చెప్పమే చేయాలి,
అలాగే నాతోనే టైం స్పెండ్ చేయాలనేది ఆ మెయిన్ థీమ్ అనమాట. ఓకే. ఈ పిచ్చ లేకపోతే ప్రేమ ఇదంతా కూడా వన్స్ నువ్వు ఒక 18-20 దాటిన తర్వాత మెల్లగా మారుతుంది. 20 నుంచి 20 దాకా ఇది మగాళ్ళకి చాలా లేట్గా వెళ్తుంది, ఆడవాళ్ళకి చాలా తొందరగా ఇది అవుతుంది. అంటే పాస్ అయిపోతుంది, తెలిసిందే కదా, వాళ్ళు తొందరగా వాళ్ళ బ్రెయిన్ తొందరగా అవుతుంది. ఆడవాళ్ళకి వచ్చిన తొందరగా మగాళ్ళకి మాటలు రావు. పుట్టిన సంవత్సరానికి ఆడపిల్ల మాట్లాడేస్తుంది, అన్ని ఫాస్ట్గా ఉంటుంది. మనకి ఒక క్యాలిక్యులేషన్ ఉంది, తెలుసలేదు. ఆడవాళ్ళకి 6 ఏళ్ళు ఒక యూనిట్ అయితే మగవాళ్ళకి ఎక్కువ. సో మగవాడు 5.5 ఏళ్ళు 6 ఏళ్లలో డెవలప్ అయ్యేది, ఆడవాళ్ళు 4 ఏళ్లలోనే అయిపోతారు. బహుశా అందుకే పెళ్లిల్లో కూడా డిఫరెన్స్. సో 8 ఏళ్ళు వచ్చేటప్పటికి మగాడికి 12 ఏళ్ళకు ఉన్న మెచ్యూరిటీ ఆడవాళ్ళకి 8 ఏళ్ళకే ఉంటుంది. మగాడికి 18 ఏళ్ళకు ఉన్న మెచ్యూరిటీ ఆడవాళ్ళకి 14-15 ఏళ్ళకు వచ్చేస్తుంది. సో నువ్వు ఆ లెక్కని క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే ఇది మనది 6వ ఏకం, వాళ్ళది 4వ ఏకం. వాళ్ళకి 6 యూనిట్లు అంటే 4 6 24 వచ్చేటప్పటికి మనది 6 6 36. మనకి 36 ఏళ్ళకు ఉన్న మెచ్యూరిటీ వాళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేస్తుంది. ఇది మనం ఏం చేయలేము, అది ప్రకృతి. సో ఇప్పుడు ఏంటంటే అప్పట్లో అంత ఇదిగా లవ్ చేసింది కదా, చూడు ఇప్పుడు స్వార్థం అయిపోయింది. నువ్వు గమనించు. ఓకే. సో అందుకే మగాడు బయటికి రాలేక తాగుడు తిరుగుడు అవుతుంది. వాళ్ళు చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేసి మెచ్యూర్డ్గా ప్రాక్టికల్గా ఆలోచించి మూవ్ ఆన్ అయిపోతారు. అంతే, అది కూడా ఫేజ్. మగాడు కూడా బయటపడతాడు, కానీ రావడానికి ఇప్పుడు సపోజ్ ఒక 18 ఏళ్ళ అమ్మాయి అనుకో, 6 మూళ్ళ 18, వీడికి 20 వేసుకో, 4 5 20, 5 6 30, వీడికి 30 ఏళ్ళకి వస్తా మెచ్యూరిటీ. సో ఇది ఏంటి అంటే ఎవరిని తప్పడానికి లేదు. యాజ్ యూ మెచ్యూర్, ఇంతకుముందు అదంతా పిచ్చిలాగా అనిపిస్తుంది. పిచ్చితనం, ఈ పనులన్నీ చేశాను నేను, రక్తంతో లవ్ లెటర్లు రాశాను నేను, దీనికోసం 1000 కిలోమీటర్లు బైక్ తోలుకుంటూ వెళ్ళాను నేను, ఇటువంటివన్నీ చేస్తారు అప్పట్లో. బట్ యాజ్ ద టైమ్ గోస్ బై ఇట్ విల్ చేంజ్. కాకపోతే ఏంటంటే మగవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళని దూషించడానికి కూడా కారణాలు ఏంటంటే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అయిపోతారు. ఇక్కడ 2 రకాలు కూడా ఉంటాయి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్న తేడా కూడా చెప్తారు. పోను ఏమవుతుందంటే ఆడవాళ్ళు, ఇది నిజం, ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రేమించుకుంటారు. అవును. మగవాళ్ళు సెల్ఫ్లెస్గా వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతారు ఆ పర్టికులర్ టైంలో, ఆ 20s 30s మధ్యలో కూడా. దానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళు బేసికలీ అందంగా పుట్టడం, అద్దంలో చూసుకోవడం, నేను ఇంత అందంగా ఉన్నాను, నన్ను పొగడాలి, నేను మహారాణి లాగా చూసుకోవాలి. వాడు చిన్నప్పటి నుంచి మనకి ట్రీట్మెంట్ కూడా అలా ఉంటుంది. ఒక గుర్రంలో రాజకుమారుడు వస్తాడు, వాళ్ళు సీతాకోచిలకి మనం గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు అయితే మనం సీతాకోచిలకి అవుతాం మనం మిగిలిపోతాం. కప్ప అంటే ఇక్కడ వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈగోయిస్టిక్ ట్రైట్స్. అంటే అమ్మాయి నిన్ను ప్రేమించింది అంటే దాని అర్థం ఏంటంటే, అరే నీకు ఆవిడని ప్రేమించే ఛాన్స్ ఇచ్చింది. ఇది ఓకే, పాపం అనిపిస్తుంది మరి మగాడిని చూస్తుంటే అప్పుడప్పుడు. ఇక్కడ తప్పదు, ఏంటంటే ప్రకృతి అలా ఉంది మరి. ప్రకృతి అంతే. ఇప్పుడు పువ్వు తుమ్మి దగ్గరికి వెళ్ళదుగా, తుమ్మిదే పువ్వు దగ్గరికి రావాలి కదా. ఇక్కడ అలాగే ఇప్పుడు ఏంటంటే మీరు అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది మీ లైఫ్. లేదు నేను ఎంత ప్రేమిస్తున్నాను కదా, అది కూడా నన్ను అంత ప్రేమించాలి కదా అనుకుంటే మీకు లైఫ్ సిద్ధాంతం తెలియకపోతే మీరు ఇబ్బంది పడతారు. లైఫ్ సిద్ధాంతం ఏంటంటే మగాడు ప్రేమించాలనుకోవడం, ఆడది ప్రేమింపబడాలి అనుకోవడం. బట్ ఆడవాళ్ళు కూడా జస్ట్ ఈగో మేనిఫెస్టేషన్. రైట్. ఐ అగ్రీ. ఆడవాళ్ళు కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? ఇంటెన్స్ లవ్ ఉంటుంది అమ్మాయిలు కూడా. నేను అదే చెప్తున్నాను, 18 to 16 to 20 మధ్యలో ఉంటారు. కొంతమంది ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రాక వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే అక్కడికి రాకుండా అక్కడే ఉండిపోవడం వల్ల అదే ఇంటెన్సిటీ అలా ఉండిపోతుంది కొన్నిసార్లు. కానీ ఇట్ విల్ మెచ్యూర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఓవరాల్గా అంటే నేను జనరలైజ్ చేసి చెప్తున్నా, ఎక్సెప్షన్స్ అన్ని చోట్ల ఉంటాయి. ఎందుకంటే మగవాడి ట్రైట్స్ ఆడదానికి, ఆడదాని ట్రైట్స్ మగవాళ్ళకి కొన్నిసార్లు ఆ జెనెటిక్ డిఫరెన్స్ చూస్తుంటాయి. టామ్ బాయ్స్ మనం చూడడం, మగాళ్ళలో కూడా హి అని చెప్పి సిగ్గుపడే మనం చూడడం. సో కాబట్టి ఇది అటు అవ్వడంలో పెద్ద తెలియదు. బట్ 90% ఏమవుతుందంటే ఒక అమ్మాయి నన్ను ప్రేమించేవాడు కావాలి అనుకుంటుంది. ఆ అమ్మాయి ఒకవేళ నీకు ఐ లవ్ యూ అని చెప్పినా కూడా దాని అర్థం ఏంటంటే
నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించే ఛాన్స్ నీకు ఇచ్చింది అనుకోవాలంటే రేపటి నుంచి నువ్వు ఆ అమ్మాయి జపం చేయాలి. రైట్. బట్ ఇది అంటే అప్పుడు వాళ్ళది సెల్ఫిష్ అవుతుంది కదా మరి. సెల్ఫిష్, ఖచ్చితంగా సెల్ఫిష్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వాళ్ళు సెల్ఫ్లెస్గా లవ్ చేసేది పిల్లల్ని, ఆఫ్ కోర్స్ అంతే. సో సో మగవాడి మీద ప్రేమ ఇట్ ఈస్ ఆల్వేస్ కండిషనల్ అంటావు మోస్ట్లీ. నీకు ఆ ఏజ్ లిమిట్ అది 18 to 20 వరకు నీకు ఆ ప్యూర్ లవ్ దొరుకుతుంది. నీకోసం ఎక్కడికైనా, నీకోసం ఏమైనా, నీకోసం గాజులు అమ్మేస్తారు, నీకోసం లేకపోతే ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చేస్తారు. ఇవంతా కూడా ఆ పీరియడ్లో నువ్వు గమనించు. ఇంటర్మీడియట్ కి డిగ్రీ లెవెల్కి తేడా ఉంటాయి. ఆ డిగ్రీ లెవెల్కి వచ్చేటప్పటికి ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మేబీ చాలాసార్లు చూస్తున్నాం ఇక్కడ అమీర్పేట హాస్టల్స్లో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. జస్ట్ అప్పుడే డిగ్రీ ఫినిష్ చేసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఏదో కోచింగ్ సెంటర్లోనూ వాటిలోనూ చేరుతారు. అక్కడ ఎవడో ఒక అబ్బాయి తారసపడతాడు. ముందు ఫ్రెండ్షిప్ అనుకుంటారు, తర్వాత ఇద్దరు తిరగడం మొదలెడతారు. తిరగడంలో కూడా ఏంటి, కొన్నిసార్లు రీఛార్జ్లు, కొన్నిసార్లు వీడు ఒక ట్రాన్స్పోర్టర్ లాగా అక్కడ ఇక్కడ తిప్పడం. దానికోసంగా ఈ అమ్మాయి కొన్ని కబుర్లు చెప్తుంది, వాడు కొన్ని కబుర్లు చెప్తాడు. ఈ అబ్బాయి ఏదో ఒక చోట సీరియస్ అయిపోయాడు అనుకో, అమ్మాయితో సీరియస్ అయిపోయి లవ్ చేస్తున్నాడు అనుకో. చాలామంది వాడు నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా ప్రస్తుతానికి పనికి వస్తున్నాడు కదా అనే కండిషన్లో వాడిని వాడడం మొదలెడతారు. ఆ వాడకం మామూలుగా ఉండదు. ఆ వాడిన తర్వాత వాడిపోయే స్టేజ్కి వచ్చాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్ద సంబంధం ఏదో చూస్తారు. చూసిన తర్వాత వీడికి 20,000 జీతం, వాడికో 20 లక్షల జీతం, లేకపోతే 2 లక్షల జీతం. ఇప్పుడు నీకు తెలియదురా మా ఇంట్లో ఎంత ప్రెషర్ ఉందో అంటే ఆవిడ మీదకి తప్పు రాకుండా చాలా చక్కగా దాన్ని కవర్ చేసుకుంటూ వాడికి బై బై చెప్పేస్తాం. ఇవే కథలు, ఎక్కువ 100,000 కథలు ఇవే నడుస్తుంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అదే. నువ్వు గమనించు, ఉద్యోగం చేసేవాళ్ళు ఆ కొలిగ్లను పెళ్లి చేసుకోరు. ఆ కొలిక్తో కథ కొలిక్కి రాదు. ఇవి న్యాచురల్గా జరిగేవి. అయితే సో అంటే ఇప్పుడు ఒక లార్జ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఇప్పుడు మగవాడికి ప్రేమ దక్కాలంటే వాడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. హీ ఈజ్ అ ప్రొవైడర్ ఫర్ లైఫ్. అంటే ఇప్పుడు నువ్వు ఈ యంగ్ ఏజ్లో నుంచి అట్రాక్షన్ నుంచి మొదలు పెడితే ముసలాడైతే వాడు రిటైర్మెంట్ అయినా సరే, ముసలాడైనా సరే వాడు రిటైర్మెంట్ డబ్బులు ఇంటికి రావాలి, లేకపోతే వాడికి ఇంట్లో గౌరవం ప్రేమ ఉండదు. ఇది ఎంత ఇంజస్టిస్ కదా. లైక్ నువ్వు కంటిన్యూస్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, వాడు లైఫ్లో ఏమి అచీవ్ చేయట్లేదు, వాడు సంపాదించట్లేదు, ఓకే వాడికి గుడ్ లుక్స్ లేవు, వాడికి టాలెంట్ లేదు, పోనీ వాడు ఏదో బాధలో ఉన్నాడు, ఏదో ఉన్నాడు, వాడికి ప్రేమ దక్కదా? లైక్ హౌ అంటే ఇది తప్పు కదా. ఇది నీకు ప్రేమ దక్కాలంటే ఈ కేటగిరీలో చూసుకో. 18 to 20 కేటగిరీలోనే నీకు ప్రేమ దక్కుతుంది. ఓకే, అప్పుడు కూడా నా పాయింట్ ఏంటంటే 18-20లో కూడా కంపాటబిలిటీలు చూసుకుంటారు. వాడు కొంచెం మంచి చదివేవాడని అయి ఉండాలి, గుడ్ లుకింగ్ అని అయి ఉండాలి, టాలెంట్ అన్న ఉండాలి. అప్పుడు ఏదో ఒకటి వాడిలో ఒకటి ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి. ఒక అట్రాక్షన్, ఈవెన్ ఇది ఎక్స్టర్నల్ ట్రైట్స్ కాదు, లిటరలీ అట్రాక్షన్. అదేలే మేల్ టు ఫీమేల్ అట్రాక్షన్ అనేది వాళ్ళు ఆ 18 to 20లో క్లియర్ కట్గా నువ్వు అట్రాక్ట్ అయితే ఖచ్చితంగా నీతో ఉంటారు. కానీ ఈ సెల్ఫిష్నెస్ అనేది ఈ అట్రాక్షన్ని డామినేట్ చేసి, లేదు లైఫ్ ఈజ్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ నాట్ జస్ట్ అట్రాక్షన్, నేను ఇంకొక 50 ఏళ్ళు సెటిల్ అయ్యి బతకాలి, హ్యాపీగా ఉండాలి అంటే వీడితో కాదు. ఒకవేళ కావాలంటే కోరికలు తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పుట్టింటికి వచ్చా అని చెప్పి వీడితో కాసేపు తిరిగేసి వెళ్తారు తప్ప వీడికి లైఫ్ టైం సెటిల్మెంట్ ఉండదు. ఇటువంటి కేసులు చాలానే ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ మగాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు లవ్ అన్కండిషనల్గా లేదు, దొరకదు. కాబట్టి అనవసరంగా పిచ్చోడైపోయి పెళ్లి చేసుకొని జీవితకాలం చేసుకొని మొత్తం పోషించుకుంటూ లోన్లు పెట్టేసి, సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను, మనకంతా ఒక చట్టంలో తీసుకెళ్తారు మనం తెలియకుండానే. పెళ్లి చేసుకోవడం కంపల్సరీ, పిల్లల్ని కనాలి, వంశోద్ధారణ చేయాలి, సంపాదించాలి, వంశోద్ధారణ చేయాలి, నీకు వంశాంకురం వాడు, నీ పేరుని రోషణం చేసేవాడు వాడు, ఇవన్నీ చెప్పి తర్వాత నీకు ఒక మంచి లైఫ్ ఉంటుంది. నా బైకే ఎక్కేది, నా బ్యాకే చెక్కేది, నాకు కావాలి అనుకుంటూ. ఇంకొక ట్రాప్ ఏమనిపిస్తుంది తెలుసా,
పెద్దవాళ్ళు ఎక్కువ చెప్పేది ఇప్పుడంటే మేము నిన్ను చూసుకుంటాంరా, నువ్వు వయసు అవుతున్న కొద్దీ నీకు తోడు ఉండాలి, నిన్ను ఎవరైనా చూసుకోవాలి. బుల్షిట్. అదే కదా నంబర్ 1 బుల్షిట్ ఇది. అదే పెళ్ళాం మొగుడిని చూసుకోలేదు, మొగుడు మాత్రం పెళ్ళాం చూసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అది ఒకవేళ చూసుకోవాల్సిన అవసరం వస్తే డాక్టర్లు నర్సులు ఉన్నారండి సమాజంలో, వాళ్ళు చూసుకుంటారు అంటాను నేను. ఖచ్చితంగా ఖచ్చితంగా. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఇది చెప్పకపోతే నేను తప్పవుతుంది. మా అమ్మ నాన్నే ఉన్నారు. కరెక్ట్. నాన్న అసలు మేము స్టార్ట్ అయిన స్టేజ్లో చాలా చిన్న ఉద్యోగం నాన్నకి, అంతే, ఇంత రూమ్. ఇప్పుడు ఈ హాల్ ఉంది కదా, ఈ హాల్లో సగం అంత దాంట్లోనే కిచెన్, దాంట్లోనే పాపం అమ్మ వంట చేసుకుంటూ. అప్పటికి నువ్వు పుట్టావు అంటే నీకు ఊహ ఉంది, నీకు తెలుస్తుంది అంటే ఓకే. నా ఎల్కేజీ నా ఊహలు నాకు గుర్తున్నవి. నా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వరకు కూడా మేమంతా వీధి బళ్ళు ముక్కు సిదుకుంటూ ఇట్లా చిన్న బ్యాగ్ వేసుకుని గవర్నమెంట్ స్కూల్లో పోవడము అవన్నీ గుర్తున్నాయి. మా నాన్నకి తర్వాత ఎప్పుడో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవో రాసి దానికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఏదో వచ్చి తర్వాత ఈజ్ డైరెక్ట్లీ ప్రమోటెడ్ యాజ్ సూపర్ స్పెషల్ ఇంజనీర్. అలా అయినప్పుడు కొంచెం మా లైఫ్స్ కొంచెం బెటర్. ఆయనకి అప్పుడు గవర్నమెంట్ జీప్ రావడం, గవర్నమెంట్ క్వార్టర్స్ రావడం, సో మేము అప్పటికి మూవ్ ఆన్ అవ్వడం. ఆయన సంపాదన అంతా మా అమ్మకే, లేకపోతే మాకు ఏదో ఖర్చు పెట్టడం. మా నాన్న ఎంత కష్టపడి చేసేవాళ్ళు నేను చూసేవాడిని. పాపం లిటరల్లీ సైట్లు ఉంటాయి, సైట్లు అంటే అడవుల్లో ప్రాజెక్టులు. ఇంజనీర్ కదా, అక్కడికి వెళ్ళి అంత ఎండల్లో తిరిగి అవన్నీ డిజైన్ చేసి ఇవన్నీ చేసి ఎంత చేసేవాడు పాపం. వచ్చి కాళ్ళు కూడా కొన్నిసార్లు ముళ్ళు గుచ్చుకోవడం. బట్ స్టిల్ ఆయన ఏ రోజు కూడా నేను కష్టపడుతున్నాను సంపాదించుకొని తీసుకురాను. ఆయనకి 70 ఏళ్ళ తర్వాత రీసెంట్గా హీ హ్యాడ్ ఎ బ్రెయిన్ స్ట్రోక్. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావే మన వాళ్ళు చూసుకుంటా, నేను కొన్నాళ్ళు చూసుకున్నా. అంటే వచ్చిన టైంలో ఇమీడియట్గా ఐ వాజ్ దేర్. ఇమీడియట్గా ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయడము, 3 నెలలు నేను కంటిన్యూస్గా ఆయనతోనే ఉండి లేపి ఆయన మోసుకొని తీసుకెళ్ళడము బాత్రూమ్కి, ఇవన్నీ కూడా నేను చేశాను. మా అమ్మ లేకపోతే నేనే చేసేవాడిని ఇప్పుడు కూడా. బట్ మా అమ్మ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి. షీ టు చార్జ్. ఆవిడ దగ్గర ఉండి ఆయన చూసుకోవడము, ఆయన లిటరలీ కాంట్ సీ. సో ఆయన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అంతా, ఆవిడ అంతా సేవ చేస్తుంది, ఎంత సేవ చేస్తుంది. ఎప్పుడు కూడా నేను మా అమ్మ ఇంత సేవ చేస్తుంది జీవితంలో అనుకోలే. ఇప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు చెప్పావే అరే నీకు ఒక వయసులో నీకు కావాలి అని, కానీ నేనేమనుకుంటానంటే ఒకవేళ నేనే ఆ స్టేజ్లో వెళ్ళిపోతాను వాళ్ళని వదిలే, అవసరం లేదు. సో ఇక ఎప్పుడో 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో వాళ్ళు ఏదో సేవలు అందిస్తారనే ఒక ఆలోచనతో ఇప్పటి నుంచే మనం ఇదంతా నెత్తినేసుకోవడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. నిజం చెప్పాలంటే కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళు సేవ చేస్తారు. ఇంకో ఇది కూడా నేను చెప్తాను, వాళ్ళు ఏదో చేస్తారు అని ఆశించి మనం చెయ్యం. నేనైతే నీకు ఏదైనా వస్తే నిజంగా 8 చేయడం నాకు అవసరమే లాగే ఉంటారు మగాళ్ళందరూ. వెరీ స్ట్రాంగ్ అండ్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఉంటారు. నాకు ఏదో చెయ్యాలి. పిల్లల నుంచైనా పెళ్ళ నుంచైనా నేనైతే గనక ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు చదువుకొని వాళ్ళు బాగుపడితే అంతే అంతే. నేను లేనప్పుడు నేను ఒకవేళ పోతే నా పిల్లల్ని చూసుకునే స్టేజ్ లో ఉంటే చాలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదేదో గొప్ప లక్షణంగా కూడా మనం చూడం దాన్ని. ఇట్స్ జస్ట్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంతే, అది ఫ్లోలో పోతూ ఉంటది. ఇప్పుడు ఒక సర్లే డీప్ కానీ నీకు చెప్తా, ఇప్పుడు మన షో చూస్తున్న యూత్కి ఇచ్చే సందేశం ఏంటంటే, నీ ఇల్లు ఆవిడది, ఆవిడ ఇల్లు నీది కాదు, ఇదే చట్టం. సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఇల్లు ఈజ్ అండర్ స్టేక్, మీ శాలరీ ఈజ్ అండర్ స్టేక్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎ నాట్, అండ్ షీ ఓస్ నథింగ్. హిందూ మ్యారేజ్ యాక్ట్లో నువ్వు యు ఆర్ ఎ లైఫ్ టైమ్ ఏటీఎం. నీకు సంబంధం లేకుండా నేను అన్ని మెయింటెనెన్స్ ఇచ్చుకోవాలి, అలిమనీ ఇచ్చుకోవాలి, ఇంకా నీ మీద డీవీసీ రకరకాల యాక్టివిటీ నా అర్శనం అయిపోవడానికి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇస్. అండ్ కట్నం తీసుకునేవాడు గాడిదే, మరణం అడిగేవాడు మాత్రం మంచోడు.